అనకాపల్లి పట్టణం గవరపాలెంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ, మాజీ ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ హాజరయ్యారు. వీరి సమక్షంలో కొందరు టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. అంతేకాకుండా దివంగత టీడీపీ నాయకుడు కొనతాల మనోహర్ నాయుడు కుమారుడు, గవరపాలెం గౌరీ పరమేశ్వర కమిటీ అధ్యక్షుడు కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కూడా పార్టీ కండువా వేసుకున్నారు. సూర్శెట్టు దాడి అప్పుండ్రి కొత్త శ్రేణి మేస్త్రి కోయిల రేగల లక్ష్మణరావు మీరు వేసుకుని కొట్టి చూస్తున్నామండి. మేస్త్రి శ్రేణి వేసేయండి. జనసేన 3 జిల్లాల్లో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి చేసే ఒక ఆనవాయితీ ఉంది. అది 3 తరాలుగా చేస్తున్నారు ఈ కుటుంబం. అనకాపల్లి గౌరీ పరమేశ్వర ఉత్సవం అనేసరికి అది ఎవరి పేరు జ్ఞాపకం వస్తుంది? కొనతాల జగ్గారావు. ఇంకా మీకు తెలియదు పాపారు, ఇప్పుడు యువతరం కాబట్టి మనోహర్ నాయుడు అంటున్నారు. ఇంకో తరం పోతే సంతోషం అంటారు. ఆ రోజు వస్తుంది, ఆ రోజు రావాలి. జగ్గార బాబాయ్ కంటే ముందు తరం నుంచి తాతగారు జగన్నాథం గారు, ఆయన దగ్గర నుంచి మొదలైంది. ఇది అప్పటి నుంచి నిరంతరం కొనసాగుతూ ఉంది. ఏమైనా ఒక ఉత్సవం గౌరీ పరమేశ్వర ఉత్సవం చేయాలంటే జగ్గార కుటుంబం మనం పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి గండేపల్లి మురళి గారిని వేదికపై రావడం కోరుతున్నాం. వీరు రామకృష్ణ చేతి మీదుగా జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. ఆ రోజు 14 మంత్రి ఉన్నప్పుడు దానికి 45 కోట్లు తెచ్చారు. సీవేజ్ ప్లాంట్ అంటే కుళ్ళునేది మంచిగా మార్చే ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కొంతలో మంత్రి ఉన్నారు. ప్రాజెక్ట్ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. 45 కోట్లు అయింది ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. కానీ పని చేయలేదు. స్టార్టింగ్ లోనే ఆయన వాటర్ చదవడంలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆయన తెచ్చి దీనివల్ల మొదలెట్టుకోవాలని అన్నారు. మళ్ళా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఈ రోజు శంకరలో ఈ వాడికి నీరంతా అక్కడికి వెళ్ళి అది మంచిగా మార్చి మన ఆవకడం పొలంలో పంపిస్తారు. అందుకే ఈ రోజు